నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జీవితంలో డౌన్ ఫాల్ వచ్చిందండి మాకు అని చెప్పేవాళ్ళని మనం వింటూ ఉంటామండి. డౌన్ ఫాల్ వచ్చింది, ఇది వరకు మేము చాలా 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 అద్భుతంగా మా లైఫ్స్ ఉండేవి. ఆల్ ఆఫ్ అ సడన్ డౌన్ ఫాల్ అనేది వచ్చింది. ఎందువలన వచ్చింది ఈ డౌన్ ఫాల్ తెలియదు. డెఫినెట్గా అసలు బాగా బ్రతికిన వాళ్ళు ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి కనుక వస్తే దాన్ని తట్టుకోవటం నిజంగా చాలా మనోనిబ్బరం ఉంటే తప్ప చేస్తారు. డెలికేట్ మైండెడ్ ఉంటే ఇందాక కాల్ మాట్లాడడం చాలా భయానకంగా అనిపించింది. ప్రెగ్నెంట్ వాళ్ళ వైఫ్ మేము సూసైడ్ చేసుకుంటాము అని అంటే చాలా బాధ అనిపించింది. ధైర్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. మీరొక్కరే కష్టపడట్లేదు, ప్రపంచంలో అందరూ కష్టపడుతున్నారు, ఈవెన్ అంబానీతో సహా. సో ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎనీవేస్, ఈ డౌన్ఫాల్ నుంచి మళ్ళీ పూర్వ వైభవం మాకు రావాలండి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? అసలు ఎక్కడ తప్పిదాలు జరుగుతూ ఉంటాయండి జనరల్గా? అయితే తల్లి, మీరు అన్నటువంటి విషయాన్ని జాతకంతో నేను ముడిపెట్టాను ఈ విషయాన్ని మట్టుకు. ఎందుకంటే కర్మ అనేటువంటిది అనుభవించాల్సిందే ఖచ్చితంగా కూడా. కొందరు తెలియక కొన్ని తప్పులు చేస్తారు. ఈ తప్పులు చేసేటువంటి సందర్భంలో వాస్తు భాగాలను ఇల్లు తీసుకోవడం కానీ, లేదా కొన్ని వస్తువులు మాకు సెంటిమెంట్ అని చెప్పి వాటిని అలాగే కంటిన్యూ చేయడం కానీ, లేదా ఇలా కొన్ని వస్తువుల మూలకంగా కూడా కొన్ని దరిద్రమైనటువంటి పరిస్థితులు కానీ, డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితులు కానీ, తెలిసి కూడా గోతులో పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని వస్తువులు రావటంతో ఇంట్లోకి వర్షం పడే సూచన ఉన్నది, గొడుగు తీసుకుపోమంటే పడదు అంటే ఏమవుతుంది? తడుస్తాం. మొన్న అదేదో వీడియోలో జనరల్గా ఒక రీల్, ఎండ బాగా కొడుతుంది నాయన, టోపీ క్యాప్ పెట్టుకొని పో, లేదా మజ్జిగ తాగు, జేబులో ఒక నిమ్మకాయ తీసుకుపోవాలమ్మా, నాకేం కాదు నేను తోపు అన్నాడు. తెలంగాణ తోపుకు వడదెబ్బ దాకింటికి వస్తాడు. ఏమైంది తోపుకు? మాడిపోయిన పోపై. అట్లనే కొన్ని వస్తువులు ఇంట్లో కానీ చేతికి కానీ, ఇంట్లో కానీ చేతికి కానీ పగిలినటువంటి వాచ్లు ఉండకూడదు. పగిలిన వాచ్, వాల్ క్లాక్ కానీ బ్రెస్ట్ వాచ్ కానీ పగలకూడదు. ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, లైట్గా పగిలింది, ఏం కాదు అనుకున్నా కూడా కొంత కర్మ అనుభవిస్తాయి. దరిద్రానికి ఇబ్బంది హేతు అవుతుంది అది 100%. కనుక అదొకటి. ఇంట్లో పగిలినటువంటి అద్దాలు కావచ్చు, విరిగిపోయినటువంటి ఇనుము రిలేటెడ్ కానీ, అంటే ఐ మీన్ మంచానికి సంబంధించినటువంటివి కానీ, అంటే విరిగిపోయినవి ఎప్పుడో అట్లా పక్కన పారేయడం కానీ, ఏదో మూలన తీసుకెళ్ళి అవతల పాడేయాలి. ఇలాంటి సామాన్లు ఉంటాయి కదండి, అవి కూడా ఇరిగిపోయినవి కూడా వాడుతూ ఉంటారు. వాడకూడదు, తీసేయడమే ఖచ్చితంగా కూడా. అయితే మరొకటి ఏమిటంటే ఎక్వేరియం. ఇవాళ రేపు అంతా కూడా సిటీలలో ఎక్వేరియంస్ కొంత అది క్రాక్ రావడం కానీ, అయితే అందరికీ ఫిష్ను పెంచుకోవడం కానీ అంటే ఇవి అందరికీ సెట్ కాదు వాస్తవానికి. ఇది ఇంట్లో ఉంటే మంచిదే, కానీ కొన్ని డైరెక్షన్లో ఉన్న అది కొంత పగిలిపోయి ఉన్నా కూడా దానివల్ల కూడా ఇంట్లో కొంత నెగిటివ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఇక మరొకటి ఏమిటంటే ముఖ్యంగా కూడా మనకు దక్షిణమును పశ్చిమము వైపులో మనకు ఉండేటువంటి వాటర్ ట్యాంక్ ఇంటి పైన ఆ ప్లేస్లో ఉన్న దక్షిణ పశ్చిమ అంటే అవును అంటే ఏదవుతుంది? నైరుత. అంతే, మధ్యలో ఆ నైరుతి వస్తుంది. నైరుతి పైన బరువు కానీ లేదా ఆ సందర్భంలో ఈ వాటర్ రిలేటెడ్ ఉండకూడదు. వాటర్ ట్యాంక్స్ కానీ వాటర్ పెట్టుకోవడం కానీ ఉండకూడదు అక్కడ. అంటే కొంచెం ముందుకు అని చెప్పి దిశ అనేటువంటిది మరీ కార్నర్లో పెడితే ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుని యొక్క మందిరంలో రెడ్ కలర్ క్లాత్, అది వెల్వెట్ క్లాత్ కానీ కొంత రెడ్ రిలేటెడ్, అంటే మనం కొన్ని పూజా నియమంలో రెడ్ కలర్ క్లాత్ వేయండి అని మనమే చెప్తాం. అది వేరు. కానీ ఇలా దేవుని యొక్క పూజా మందిరం ముందు రెడ్ కలర్ క్లాత్ వేసి అది ఖాళీగా ఉంచి ఆ స్థలము ముందు స్వామివారు ఉండడము,
ఇది కూడా కొంత పెట్టకూడదు అట్లా. మరొక విషయం ఏమిటి అంటే ఈశాన్యంలో ఎంట్రన్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈశాన్యంలో మెయిన్ సింహద్వారం ఉండకూడదు. అది భగవంతుని యొక్క స్థానం కనుక, ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి కనుక అది అలా ఉండకూడదు. అయితే ఇలాంటివి ఎవరైతే ఇంట్లో అంటే కొందరు వాస్తు చూడకుండానే తీసుకుంటారు, మరికొందరు ఇలా ఉన్నప్పటికీ కూడా అందులోనే ఉంటారు. ఈ ఐటమ్ అయితే మళ్ళీ బయటికి వెళ్ళి ఏం కిరాయి ఉంటామని ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే ఎదుగు బొదుగు ఉండదు, సంతానం కాదు, పెద్దవానికి పెద్దగా ఎదుగుదల ఉండదు ఇంట్లో. అసలు చాలా ఇళ్లలో మనం చూస్తున్నామండి, ఈశాన్యపు ఎంట్రన్సే పెట్టేసుకుని చాలా మంచిది అని చెప్పి ఈశాన్యపు ఎంట్రన్స్ని చాలా ప్రిఫర్ చేస్తున్నారు. ఇక దేవుడి గది అంటే ఎక్కడ ఆగ్నేయపు ఈశాన్యంలో పెట్టుకోవడము చేస్తున్నారు, చెక్కతో చేసేసి పారేస్తారు అక్కడ. కానీ ఈశాన్యం అంటే అది ఈశ్వరుడికే సొంతం. అయితే ఈ విధంగా కొంత ఇందులో మనం చెప్పినటువంటివి ఏమైనా మీకు తారసపడుతూ ఉన్నాయా అవి ఒకసారి చెక్ చేసుకొని తప్పకుండా వాటి నుండి మీరు విముక్తి కలగాలి అంటే కొంచెం దూరం పెట్టేసి చూడండి ఒకసారి. ఒక 41 days నిజంగానే నాకు వాచ్ పగిలింది, నేను పెట్టుకుంటున్నాను, 41 రోజులు తీసి పక్కన పెట్టి జనరల్గా చూడండి. ఇప్పుడు నేను మొన్న ఏమైంది, ఒకరికి పగడాల మాల, ముత్యం మాల ఎవరో సజెస్ట్ చేశారు, వారు మెడలో వేసుకోవడం జరిగింది. కుజుడు ఆల్రెడీ కూడా నీచబడిపోయి ఉన్నాడు, ఇక్కడ కర్కాటకంలో. చంద్రుడు 11లో ఉచ్చబొందున్నాడు, బాగుంది. అరే బాగున్నప్పుడు మళ్ళీ ఎందుకు నీకు చంద్రుంది, బాగున్నప్పుడు అవసరం లేదు, సరే వేసుకున్నావు ఓకే. కుజుడు ఆల్రెడీ నీచబడ్డాడు, తనని డిస్టర్బ్ చేయకుండానే ఉండాలి, అవసరం లేదు. నీచబడేటువంటి గ్రహానికి సంబంధించినటువంటి స్టోన్ కానీ దాన్ని మనం ధరించిన మాల రూపకంగా పగడల మాలనే వేసుకున్నాడు ఆయన. నేను ఫోటో చూపిస్తే ఇంకా కిందరా వెళ్ళినప్పుడు మనకు ఎంతో కొంత అవగాహన మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఇది అవగాహన పెంచడానికి వీడియో డెఫినెట్గా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. ఈ డౌన్ఫాల్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా అలా కాకుండా మళ్ళీ చక్కగా వాళ్ళ జీవితాలన్నీ కూడా సాఫీగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు, నమస్కారం.